బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లాలో దారుణమైన పరువు హత్య వెలుగులోకి వచ్చింది. తన కూతుర్ని ప్రేమిస్తున్నాడనే కోపంతో ఓ యువకుడిని పథకం ప్రకారం పొరుగు రాష్ట్రానికి తీసుకెళ్లి మాజీ సర్పంచ్ హత్య చేయించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన దేవరాపల్లి మండలం కాశీపురం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. దేవరాపల్లి మండలం కాశీపురం గ్రామానికి చెందిన యువకుడు ఓ మాజీ సర్పంచ్ కూతుర్ని ప్రేమించాడు. దీనిపై ఆగ్రహించిన మాజీ సర్పంచ్ ఆ యువకుడిని ఎలాగైనా అంతం చెయ్యాలని కుట్ర పన్నాడు. పథకం ప్రకారం అతన్ని పొరుగు రాష్ట్రానికి తీసుకెళ్లి అక్కడ హత్య చేయించినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం యువకుడి మృతదేహాన్ని స్వగ్రామం కాశీపురం తీసుకొచ్చారు. చేతికి అందొచ్చిన కుమారుడు అకాల మరణం చెందడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువకుడిని హత్య చేయించారనే ఆరోపణలతో మాజీ సర్పంచ్, అతడి భార్య, కూతురు అరుణాచలంలో పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో మరింత సమాచారం సేకరిస్తున్న పోలీసులు త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. అచ్చితాపురం అండి, చెడుగుడు గ్రామం అండి. నా కొడుకు ఇంటి దగ్గరే ఉండడండి. ఏం చేసేవాడు మీ అబ్బాయి? నా కొడుకు కంపెనీలో చేసేవాడండి, ఫార్మల్ సిటీ కంపెనీలో చేసేవాడండి. ఈ అమ్మాయి ఎలా పరిచయం మీ అబ్బాయికి? ఏమోనండి, మాకు తెలీదండి. ఎలా పరిచయమో మాకు తెలీదు. నాకు న్యాయం చెయ్యండి. న్యాయం అంటే ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారమ్మా? నాలాగా కొడుకులాగా ఏ తల్లిదండ్రులకి జరగకూడదు. అమ్మాయిని ప్రేమిస్తే చంపేస్తాడేటండి. మీ అమ్మాయిని ప్రేమించుతానని నీ కొడుకుని నాకు చెప్తే నేను మందలించుకుంది కదమ్మా. తండ్రి నా కూతుర్ని ఎలా చేస్తాడని ఒక మాట మాకు చెప్తే నేను మందలించుకుందునో. అంత దూరం తీసుకెళ్ళి ముమ్మాటికి వాళ్ళే చంపేశారండి. మీకు ఎవరు ఫోన్ చేశారు ఫస్ట్? అక్కడ అబ్బాయి ఎవరో చేశారండి. ఆ అబ్బాయి ఫోన్ చేసి మేడ నుంచి పడిపోయాడు అన్నారండి. ఎవరి సెల్ నుంచి చేశారు? మీ సెల్ నుంచి, వాళ్ళ సెల్ నుంచి వచ్చిందా, మీ అబ్బాయి సెల్ నుంచి వచ్చిందా? అమ్మాయి సెల్ నుంచి వచ్చింది. అమ్మాయి సెల్ నుంచి ఫోన్ చేసి చెప్పారు ఏమని? మేడం నుంచి పడిపోయాడని చెప్పారు. మీరు ఎవరైనా అడిగారా? మీరు మేము ఇంకా అడగడానికి అమ్మాయి సెల్ నుంచి వచ్చింది మీ ఫోన్. అడగడానికి తర్వాత మీ అబ్బాయికి మీరు ఫోన్ చేయలేదా? చెప్పండి అమ్మా, చెప్పండి. ఇప్పుడు మీరు చివరిగా ఏమనుకుంటున్నారు? వాళ్ళు ఎలాంటి శిక్ష శిక్షించాలనుకుంటున్నారు? వారికి ఏ విధంగా శిక్షించాలండి. వాళ్ళు ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని వాళ్ళ కంపల్సరీ శిక్షించమని మాకు చెప్పుకుంటే పిల్లల్ని మేము మందలించుకునేవారు. కానీ చెప్పకుండా అంత దూరం తీసుకెళ్ళి ఈ పని చేయడం న్యాయం కాదండి. సరిపోతులే.